ఈ మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో మొదటి వారంలో బలహీనంగా ఉండడము, ఎప్పుడు విచారంగా ఉండడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, స్థాన చలనము, ఉద్యోగంలో మార్పిడి రావడము, లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులైతే ఉద్యోగాన్ని మార్పు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుకైతే భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడము, చిన్న చిన్న కలహాలు, భార్యతో బిడ్డలతో కలహాలు ఏర్పడము, కుటుంబ కలహాలు అంటారు, చిన్న చిన్నవి. అగ్ని వలన భయము రావచ్చు. అగ్ని అంటే మా ఇంట్లో నిప్పు లేదండి, కట్టెలు లేవు, పొయ్యిలేవు, అంత ఎలక్ట్రికల్. ఆ ఎలక్ట్రిక్ అనేటువంటిది కూడా, ఆ విద్యుత్తు కూడా ఒక రకమైన ఒక అగ్ని, నిప్పు. కాబట్టి దానివల్ల కూడా భయం వచ్చేటట్టు అగ్ని వల్ల భయం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అధిక ఖర్చులు రావడానికి ఆస్కారం ఉంది మకర రాశి వారికి. ఈ నెలలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆదాయం కొద్దిగా తగ్గుతుంది. తగ్గినప్పటికైనా భయపడకండి. ఖర్చులను సమతులిస్తే దానికి దీనికి సమతుల్యం ఏర్పడిపోతుంటుంది. అనారోగ్యం కొద్దిగా జరిగినప్పటికీ కూడా తొందరగానే కోలుకుంటారు. కాబట్టి దాని విషయంలో కూడా పెద్దగా భయపడేందుకు అవసరం లేదు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే బుద్ధి బలంచే, మనోధైర్యంచే కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు. ఇది మీ దగ్గర ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఒక విషయం. ఇక ధన వ్యయము కొద్దిగా జరగడానికి కూడా ఆస్కారం ఉంది మూడవ వారంలో. మనోధైర్యాన్ని చెడిపోకండి. బుద్ధి బలానికంటే మించిన బలం ఇంకోటి లేదు, మనోధైర్యానికంటే మించిన ఒక ధైర్యం ఇంకొకటి లేదు. కాబట్టి ఆ బుద్ధి బలంతో, మనోధైర్యంతో అడుగు ముందుకెయ్యండి. ఇక నాలుగవ వారంలో చూసుకున్నట్టయితే కొద్దిగా అపకీర్తి రావడానికి ఆస్కారం ఉంది. అది పెద్ద సమస్య కాదు, ఏదో రెండు మాటలు అంటారు, అక్కడితో సమస్య పోతుంది. సోదరులచే కానీ, దాయాదులచే కానీ కలహాలు రావడం అనేటువంటిది ఆస్కారం ఉంది. స్నేహితుల వల్ల కావచ్చు, మన పాలివాళ్ళ వల్ల కావచ్చు, భూ విషయంలో కావచ్చు, కొంత కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక వీరు ఈ నెలలో, మకర రాశి వారు ఈ నెలలో దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల అన్నీ కూడా సమసిపోయి మనశ్శాంతిగా ఉంటారు.